తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతులైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారు జ్యోతిష్య శాస్త్రాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇందులో చాలా వరకు సఫలీకృతం అయ్యారని కూడా చెప్పొచ్చు. ములుగు సిద్ధాంతిగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ వారు ఎంతో సుపరిచితులు. 40 సంవత్సరాల వారి అవిశ్రాంత కృషిని వారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. అనువంశికంగా వస్తున్నటువంటి జ్యోతిష్య విద్యను తన తండ్రి గురువులు అయినటువంటి శ్రీ ములుగు సిద్ధాంతి గారి నుండి అందిపుచ్చుకుని వారు ప్రారంభించిన కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా ఈవిడ కొనసాగిస్తూ వస్తున్నారు. యథావిధిగా ములుగు వారి శుభతిథుల పంచాంగాలు కావచ్చు, క్యాలెండర్లు కానీ, రాశి ఫలాలు రచించి అవన్నీ విడుదల చేస్తున్నారు. భారతదేశ పంచాంగాలే కాకుండా న్యూయార్క్, చికాగో, సాల్ట్ లేక్ సిటీ, లాస్ ఏంజలీస్, లండన్, దుబాయ్, సింగపూర్, సిడ్నీ క్యాలెండర్లు, పంచాంగాలు సైతం రూపొందించారు. ములుగు సిద్ధాంతి గారి తాతగారు స్థాపించినటువంటి శ్రీ శైవ పీఠాన్ని సిద్ధాంతి గారు స్థాపించిన MNM ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ని ఎంతో సమర్థవంతంగా శివజ్యోతి గారు నిర్వహిస్తున్నారు. ఇక వ్యక్తిగత జాతక విశ్లేషణల్లో, ఫ్యూచర్ ఈవెంట్స్ ప్రిడిక్షన్స్ లో కూడా తండ్రికి తగ్గ తనయ అని అతి కొద్ది కాలంలోనే అందరి మన్ననలు పొందారు శివజ్యోతి గారు. ఎన్నో మాధ్యమాల ద్వారా కూడా మనందరికీ ఎంతో చేరువయ్యారు. మరి వారే ఇవాల్టి మన అతిథి. ఈ పరాభవనామ సంవత్సరంలో అసలు ఈ సంవత్సరం ఏం చెబుతోంది, ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరంలో జరిగేటువంటి వింతలు విశేషాలు ఏమిటి, ఖచ్చితంగా జరిగేటువంటివి మనం తెలుసుకోవాల్సినవి ముందు జాగ్రత్తలు కావచ్చు, అలాగే నవనాయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందరూ ఎంతగానో ఎదురు చూసే ద్వాదశ రాశులు జాతక ఫలితాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో జ్యోతమ్మ మాటల్లో విని తెలుసుకుందాం. జ్యోతమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అమ్మ, మరి ఈ పరాభవనామ సంవత్సరంలో విశేషంగా ఏమన్నా జరగబోతున్నాయా? ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా మనం చూస్తామా? ఈ యొక్క ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం ఉందమ్మా. ఎప్పుడైనా ఏ సంవత్సరంలో అయినా అధిక జ్యేష్ఠ మాసం వస్తే 2-3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. వాతావరణంలో మార్పులు వస్తాయి, వేడి విపరీతంగా పెరుగుతుంది. మనం ఇప్పటికే అంటే ఇంకా మహాశివరాత్రి వెళ్ళేంత వరకు కూడా మనకి చలి అనేది ఉండాలి. శివ అంటూ చలి వెళ్ళిపోతుంది అన్నది మాట. కానీ మన సంక్రాంతి నుంచి వేడి అనేది మనం చూస్తున్నాం. చాలా ప్రాంతాలలో ఎండ వచ్చేసింది. అదే విధంగా ఎండ చాలా విపరీతంగా పెరుగుతుంది. ఎండ దెబ్బ తగిలి కొద్దిగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, వయసులో ఉన్న వాళ్ళు కూడా ఏమీ లేదమ్మా. అసలు ఆలోచించద్దు. జాగ్రత్త అవసరం అంటే అవసరం అంతే. దీని వలన వర్షాభావం విపరీత ధోరణికి ఉంటుంది. అక్కర్లేనటువంటి వర్షాలు, అకాల వర్షాలు, వడగళ్ల వాన పడడము, అతివృష్టి కనిపిస్తుంది, పిడుగులు పడతాయి. దాని వలన ప్రాణ నష్టము, పశు నష్టం జరుగుతుంది. అండ్ ప్రత్యేకంగా మనం ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో గ్రహస్థితి ఏదైతే ప్రారంభమైందో ఆ ఇంచుమించుగా ఇవి పెద్ద గ్రహాలు కాబట్టి 1-2 మాసాల ముందు నుంచే మనకు ఆ మంచి చెడు కనిపిస్తాయి. శనేశ్వరుడు కావచ్చు, గురువు కావచ్చు, రాహు కావచ్చు, వీళ్ళు వచ్చే 3 మాసాల ముందరే ప్రభావం ప్రారంభం అవుతుంది. ఈ వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది, ఆహార కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడే కదా చెట్టు నుంచి కోసుకొచ్చామని అనుకోవడానికి ఏం లేదు. అది నిస్సందేహంగా కూలిపోయే అవకాశం ఉంది. దానికి మనం చేయగలిగింది ఏం లేదు. అది దాన్ని ఏదో జాగ్రత్తగా ఉంచడానికి, చక్కగా కనిపించడానికి ఏవో వేస్తారు. అవి తిని మనం అందరం అనారోగ్యం పాలు కాబోతున్నాం. కొద్దిగా ఆరోగ్య విషయంలో, ప్రత్యేకంగా ఆహార విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. అండ్ పశు సంపద పెరుగుతుంది, అదే విధంగా నష్టం కూడా కలుగుతుంది. ఎప్పుడైనా అధిక మాసం వచ్చినప్పుడు మనకు అతివృష్టి, అనావృష్టి అలా జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా అది జ్యేష్ఠ మాసం కాబట్టి మనకి ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. పశువుల్ని చూసుకునే వాళ్ళు, పెంపుడు జంతువులు ఇంట్లో ఉంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. 10 రూపాయలు నిస్సందేహంగా ఖర్చు పెట్టండి. అది మనమెంతో అదంతా. మనది ప్రాణమే, దాంది ప్రాణమే కదా. అది మూగ జంతువు, అదేం చేయలేదు. మీకు సాధ్యమైనంత వరకు NGOs కూడా బలపడతాయమ్మా. ఊరికనే మనం ఇందాక అన్ని మాట్లాడుకొచ్చాం కానీ NGOs, ఆర్ఫనేజెస్, ఈ సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీకు ఏదైనా పశు సంరక్షణ విషయంలో సమస్యలు ఎదురైతే
ఖచ్చితంగా వాళ్ళ సహాయం తీసుకోండి, మీకు సహాయం లభిస్తుంది. మన చేతనైనంత మనం చేసి అది జంతువుల్ని రక్షించుకుందాం. ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు. పితృశాపాలు కూడా పోతాయమ్మా. ఇక్కడ ఒక చిన్న విషయము, పితృశాపాలు, సర్పదోషాలు, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఎదుగుదల లేవని బాధపడుతుంటారు. వాళ్ళకి చాలా చిన్న సులభమైనటువంటి విషయం ఏంటంటే, ఇంటి బయట ఒక బౌల్లో నీళ్లు పెట్టండి. కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఏదో ఒక జంతుజాలం వచ్చి తీసుకొని వెళుతుంది. కాస్తంత మిగిలిపోయినటువంటి ఆహారం, పెరుగన్నం కలపండి. మేడ మీద ధాన్యం ఒక 4 గింజలు వేయటం, కాస్తంత మంచినీళ్ళు పెట్టడం చేయండి. దీని వలన జన్మజాతకంలో ఉన్న పితృశాపాలు పోతాయి, సర్పదోషాలు పోతాయి. మీకు ఏదైనా పూర్వజన్మలో మీ ద్వారా ఏదైనా ప్రాణి సంహరించబడితే తత్సంబంధమైన ప్రారబ్ధ కర్మ మీరు అనుభవిస్తున్నట్లయితే అది ఇది చేయడం వల్ల కాస్త తగ్గుతుంది. చాలా మంచిది. చక్కగా చెయ్యండి పరిహారం. అంటే మనం ఒక మంచి పని చేస్తున్నామమ్మా. సనాతన ధర్మం అంటేనే అది. నీతో పాటు 10 మందిని బతికించడమే సనాతన ధర్మం. అది ఈ జ్యోతిష్యం కూడా అందులోని భాగమే. ఇక్కడ ఏదైతే మనం చెప్తామో దాని వలన నలుగురికి మంచే. ఆదిక జ్యేష్ఠ మాసంలో గొడుగులు ఇవ్వండి, చెప్పులు ఇవ్వండి, లేని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. వాళ్ళకి ఏదైనా నీడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. విశేషంగా విష్ణువుగా భావించి ఇవ్వండి. మామూలుగా ఇచ్చేస్తే ఉపయోగం లేదు తల్లి. నీ హృదయం దేవుడు పట్టుకోలేడు. కాబట్టి విష్ణు స్వరూపంగా భావించండి, మర్యాద చెయ్యండి. అంటే మన అవతల వ్యక్తిలో విష్ణువుని చూస్తున్నాం అంటే అతని యొక్క ఆర్థిక స్థితి మనం చూడడం లేదు, మన కళ్ళతో మనం చూడడం లేదు, మన మనసుతో చూస్తుంటేనే స్వామి అక్కడ కనిపిస్తారు. అలా అవతల వాళ్ళని చిన్నగా తుంచిపడేసినట్టుగా చూడకుండా సహృదయంతో మీరు చూసి విష్ణు స్వరూపంగా భావించి బట్టలు ఇవ్వచ్చు. మీరు మీ పితృదేవతలను స్మరించుకొని చక్కగా బట్టలు ఇవ్వండి, గొడుగులు, మీ ఇష్టం, మీ శక్తి కొలది మీరు ఏదైనా చెయ్యొచ్చు. కానీ అతి ముఖ్యమైన విషయం చెప్తానమ్మా. ఎవరైనా ఇంట్లో గతించిపోయిన వారు ఉంటే ప్రతి మాసము మనం మాసికాలను పెడతాం. అంటే ప్రతి మాసం వాళ్ళని పిలిచి, అంటే శక్తి ఉన్న వాళ్ళు, ఆచార విధానాలు పాటించే వాళ్ళు ప్రతి మాసం పిలిచి కార్యక్రమాలు అవి జరిపిస్తుంటారు, పితృ కార్యక్రమాలు. అధిక మాసం ఉన్నప్పుడు అధిక మాసంలోనూ పితృ కార్యక్రమాలు చేయాలి, నిజ మాసంలోనూ పితృ కార్యక్రమాలు చేయాలి. అధిక మాసంలో చేసినా చేయకపోయినా నిజ మాసంలో ఖచ్చితంగా చెయ్యాలి. అధిక మాసంలో చేశామని మాత్రం నిజ మాసంలో వదిలేయకూడదు. ఇది ముఖ్య గమనిక. చాలా మందికి సందేహం వస్తుంది, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే గనక చెయ్యాలా లేదా అని. అని ఈ ప్రకారంగా చెయ్యండి. మీ పెద్దవాళ్ళని కూడా సంప్రదించండి, వాళ్ళు ఇదే విషయం చెప్తారు. కానీ మర్చిపోవద్దు ఎక్కడాను. అధిక మాసమే ఈసారి విశేషం. అమ్మ గ్రహణాలు ఉన్నాయా? లేవమ్మా, ఈసారి గ్రహణాలు లేవు. కాస్త ఊరట. ఇంకా ఏమైనా విశేషంగా ఉన్నాయమ్మా ఈ పరంగా? ఒక విశేషం చెప్పనా అమ్మా? గ్రహణాలను అడిగారు కదా, ఇప్పుడు పెద్ద ప్రముఖులు డొనాల్డ్ ట్రంప్ గారు, ఇజ్రాయెల్ అధ్యక్షులు, మొన్న గతించిపోయినటువంటి ఇరాన్ అధ్యక్షులు, వాళ్ళందరూ గ్రహణాల సమయంలోనే పుట్టారు, జన్మించారని ఒకటి నేను ఒక పోస్ట్ చూశాను. వాళ్ళ ముగ్గురు కూడాను గ్రహణాల సమయంలోనే ఆ రోజుల్లోనే పుట్టారు. మన దేశానికి మాత్రం గ్రహణం లేదు. ఈ సంవత్సరం అయితే ఎలాంటి గ్రహణాలు చూడవు అంటారు. ఇవి మొత్తంగా అసలు ఒకసారి మాకేంటంటే ఒక సినిమా లాగా చూపించారు ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందని మీ ప్రిడిక్షన్ ద్వారా. మీరన్నట్టుగా మీ నోటి వాక్కుతో మంచే జరగాలి, చెడు ఏమైనా ఎదురవుతుంది అని తెలిసినా ముందుగా తెలుసుకుని దాని నుంచి తప్పించుకునే మార్గాలు ప్రతి ఒక్కరు వెతుక్కోవాలని చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం.